హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు నేను టిఫిన్‌లోకి సేమియా ఉప్మా చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి. నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను సేమియాని ఈ విధంగా ఫ్రై చేస్తానండి. దోరగా ఏపుతాననమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ కొంచెం కలర్ రావాలండి. మరీ మాడిపోయేలాగైతే ఏపకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైనాక తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. ఇది కొంచెం వేగుతుండగా కొంచెం అంత అల్లం ముక్క వేయాలండి. బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచుకొని వేసేస్తున్నాను. సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకున్నా కూడా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇలా దంచి వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను ఈ చెమ్ముతోటైతే చెమ్ము వాటర్ తీసుకున్నాను. కొంచెం అంతా వాటర్ మిగిలిచ్చేసాను అనమాట. ఈ వాటర్ సరిపోతుందని. అంటే నేను సేమియా అందాదుగా తీసుకున్నాను, కొలతల ప్రకారం అయితే ఏం తీసుకోలేదు. ఈ ఎసురు బాగా మరగాలండి. మరిగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇట్లా తెరులుతున్నప్పుడు సేమియా వేసేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. లేకపోతే కొన్ని సేమియాస్ గడ్డలు కట్టేస్తాయి అన్నమాట, ఉండల్లాగా వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ సేమియా అయితే అట్లా ఏం రాలేదండి. వేపాం కదా ఆయిల్లో, వేపడం వల్ల ఉండలు కట్టవన్నమాట. చూడండి ఏ విధంగా వచ్చిందో. మనకి ఈ సేమియా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులో అయితే ఏది వేయలేదన్నమాట. ఖాళీ తాలింపు గింజలు ఇట్లా వేసి చేస్తుంది సింపుల్గా అండి. అంటే కొంతమంది దీంట్లో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం ఉంటే దీంట్లో మనము జీడిపప్పు వేసుకోవచ్చు, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు